నేను ఒక నీట్ ఆస్పిరెంట్ వాళ్ళ మదర్ ని. మా పాప ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంది. ఆ రోజు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆకాష్ ఇన్స్టిట్యూట్ లో ట్యూషన్ తీసుకునింది. 670 మార్క్స్ వచ్చాయి ఆ పాపకి. ఆమె 10th లో శ్రీరామకృష్ణ విద్యాలయాలో టాప్ 99 వచ్చాయి మ్యాథ్స్ లో. మ్యాథ్స్ స్ట్రీమ్ తీసుకొని ఇంజనీరింగ్ చేసుకోమా ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు అంటే లేదు, సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించేది ఒకటే కాదు, కష్టపడి దేశం కోసం ఏదైనా చేయాలి, సర్వీస్ చేస్తూ పైసలు సంపాదించాలి అనుకొని సైన్స్ స్ట్రీమ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. 670 మార్క్స్ అంటే మామూలు మార్కులు కాదు, చాలా మంచి మార్కులు అనుకొని ఎట్లయినా ఇంకా మనకు సీట్ వస్తుంది అన్నట్టు మేము చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఈ న్యూస్ రాగానే 3 days సివియర్ డిప్రెషన్. నేను అసలు 1 hour కూడా ఆమెకి ఒంటరిగా వదిలేసి బయట వెళ్ళలేని పరిస్థితి, ఒక వెజిటేబుల్స్ కొనడానికి బయట వెళ్ళలేని పరిస్థితి, నేను లేకపోతే మా వారు ఉండాలి, అలా అయిపోయింది పాప. మళ్ళీ సూసైడ్స్ 6-7 సూసైడ్ చూడంగానే ఆమె అసలు ఎవరితో మాట్లాడడం అంత మానేసింది. ఎంత కష్టంలో ఉన్నామంటే మేము ఇప్పుడు మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి. ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాయడానికి ఎట్లో మళ్ళీ రెడీ అయింది. కానీ ఇప్పుడు కూడా ఏమవుతుంది మమ్మీ, ఇప్పుడు కూడా లీక్ అవుతే మళ్ళీ ఏం చేయాలి మేము అంటే దానికి ఆన్సర్ లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అనకండి, అధర్మేంద్ర ప్రధాన్ అనాలి. ఆయనకి సిగ్గు శరం ఇంతన్నా ఉంటే ఆయనే ముందుకొచ్చి రాజీనామా ఇవ్వాలి. ఇచ్చి వేరే ఆయన వల్ల కావట్లేదు. ప్రతి ఎగ్జామ్ ప్రతి స్టేట్ అన్ని దగ్గర ఇదే కంప్లైంట్. ఇంకా ఎన్ని రోజులు అడగాలి? యూత్ అంతా రోడ్ల పైన వచ్చి అడగాల? మారల్ వాల్యూస్ 1% కూడా లేదు. అందుకోసం వాళ్ళు రాజీనామా చేయాల్సిందే, ఈ సిస్టమ్ మారాల్సిందే. అసలు మన భారతదేశం మంచిది కాదు అని అనకూడదు, చాలా మంచిది, హెవెన్ లాంటిది ఇది. ఇక్కడ సిస్టమ్ వర్స్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ మారే వరకు మనది ఎవరిది భవిష్యత్తు లేదు. మా పిల్లల కోసం అసలు ఈ దేశం వదిలేసి ఎందుకు వెళ్తున్నారు? చదువులోనే ఇలాంటి దోపిడీలు ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఏముంది? అందుకోసం అందరు చదువుకుంటున్నారు. టాలెంటెడ్ స్టూడెంట్స్ అంతా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తున్నారు. మనం ఇక్కడే వాళ్ళ ప్లాట్ఫామ్ ఇస్తే మన దేశమే మంచి. లేదు లేదు, మొత్తం లీక్ అయింది. మా పాప నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది, అది లీక్ అయినది నేను వాట్సాప్ కూడా టాలీ చేశాను. మొత్తం లీక్ అయింది. అందుకోసం మేము అంటున్నాం, లీక్ అయితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అందుకోసం ఇది ఆపాలి. ఇదే ఈ మెసేజ్ నాది మీ ద్వారా కన్వే చేస్తున్నాను. చాలా. ఆ అమ్మాయి ఎక్కడన్నా మ్యాథ్స్ స్ట్రీమ్ తీసుకొని వెళ్ళిపోయి ఏదో ఈజీగా చేసుకో అంటే లేదు, సర్వీస్ చేస్తూ డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించేదే మెయిన్ కాదు అని ఆ అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు మా వారు అన్నారు, చాలా గ్రేట్ ఆలోచన ఉంది ఆ అమ్మాయిది, మేము ఫుల్ సపోర్ట్ చేయాలి, ఆమెకు డిస్కరేజ్ చేయకూడదు అంటే ఒక్క ఫంక్షన్ లేదు. 2 years నుంచి ఏ మ్యారేజెస్, ఏ ఇంటి ఫంక్షన్లు, పండగ రోజు కూడా ఆకాశంలో ఉంటుంది ఆ అమ్మాయి. అలా కష్టపడిన తర్వాత ఇలా అయ్యిందంటే ఇలా అసలు ఆ డిప్రెషన్ ఆమె ఏడ్చింది. నాకు ఎలా అనిపించిందంటే నేను చచ్చిపోయినప్పుడు అలా ఏడుస్తుందేమో ఆమె, అలా అనిపించింది నాకు. అలా అనిపించింది. ఎలా ఉందంటే ఆమె బాధ. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది మమ్మీ, మళ్ళీ లీక్ అవుతుందా? ఇప్పుడు ఏమో అంత సోలో పెట్టి చాలా జాగ్రత్తగా పేపర్ రెడీ చేస్తున్నారంట. మమ్మీ నువ్వు ఏమంటావు? ఇప్పుడు మళ్ళీ లీక్ అవ్వదు కదా? రోజు ఇదే క్వశ్చన్. నేనేం చెప్పలేనమ్మా అంటే ఏం సిస్టమ్ మమ్మీ, ఏం సిస్టమ్, ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అసలు మేము ఇంత స్ట్రగుల్ చేసి ఏం లాభం అంటే ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు ఏం కాదమ్మా, ఇప్పుడు ఏం కాదు, ఎవరిది హార్డ్ వర్క్ ఊరికే పోదు, నీ ఉసురు తగులుతుంది వాళ్ళకి అని కూడా ఒకసారి అంటారు. కానీ మమ్మీ ఇవన్నీ మాటలే మమ్మీ, ఏం చేంజెస్ లేవు. మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ ఏమవుతుందో రోజు టెన్షన్ తోనే పడుకుంటుంటాం. మా పాపని ఎలా సమాలించాలి అసలు ఆలోచన నాకు అర్థం అవుతలేదు. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఏమంటుంది, ప్రతిసారి లీక్ అయితే మళ్ళీ చాలా టఫ్ వస్తుంది మమ్మీ, నాకు 670 మార్క్స్ వచ్చాయి కదా, మళ్ళీ వస్తాయా? ఏం గ్యారంటీ? మళ్ళీ నా ఎగ్జామ్ మంచిగా అవుతుందా?
అని ఆ అమ్మాయి క్వశ్చన్స్ చేస్తే నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పటి వరకు దీనిపై ఒక దేశ ప్రధాని మోడీ ఇంతవరకు ఒక్క మాట ఒక్క అపాలజీ అనేది లేదు. ఇంతన్న మారల్ వాల్యూస్ ఉంటే మీకు మీ అంతకు మీరే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మీ వల్ల కావట్లేదు. ఒక్కటి కాదు, ఇలా ఎంతమంది పిల్లలు ఆకాంక్ష అనే అమ్మాయి చెప్తూ ఉంటే ఆమె సూసైడ్ గురించి, అసలు మీ వల్ల ఒకరు చనిపోయారంటే మీరు ఇంకా ఎలా ఉన్నారు ఈ పోస్ట్ లో, ఎలా ఉన్నారు? ఇంకా భయం వేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో, ఎగ్జామ్ బాగా అవ్వకపోతే పిల్లల పైన మళ్ళీ ఏమవుతుంది? అసలు నేను ఈ ఫీల్డ్ కి రావడమే తప్ప అనుకొని అలా ఆలోచిస్తుంది మా పాప. ఏం చేయాలి? అలా అంత పెద్ద బాధలో ఉన్నాము. ప్లీజ్ రిజైన్, ధర్మేంద్ర అప్రధాన్ రిజైన్.